కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని తమిళనాడు సీఎం విజయ్ ఆరోపించారు. తాను పోలీసుల్ని నమ్మితే వారు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడును డీఎంకే దోచేసిందని, ఇకపై స్టాలిన్ కుట్రలు సాగబోవని హెచ్చరించారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది. సీఎం జోసెఫ్ విజయ్ కరూరు వెళ్లి బాధిత కుటుంబాలకు నియామక పత్రాలు అందజేశారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు. వారిలో అర్హతలున్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను పంపిణీ చేశారు. కరూర్ తొక్కిసలాట తనను ఎంతో బాధించిందని, ఈ ఘటనను డీఎంకే పార్టీ రాజకీయం చేసిందంటూ సీఎం విజయ్ మండిపడ్డారు. తొక్కిసలాటకు తనను బాధ్యుని చేయాలని డీఎంకే విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఆ రోజు పోలీసులే తనను తప్పుదోవ పట్టించారని, అది ఒక కుట్ర అని ఆరోపించారు. நாமக்கல் அந்த மீட்டிங் முடிச்சுட்டு கரூர் வரும்போது அந்த கரூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணிருக்கலாம்ல. இல்ல சார், இங்க எதிர்பார்த்ததை விட கொஞ்சம் கூட்டம் அதிகமா இருக்கு, கண்ட்ரோல் பண்ண முடியல, வராதீங்க. அண்ட் போலீஸ் நினைச்சா அவங்க அந்த மீட்டிங்கே கேன்சல் பண்ணலாம். ஏதோ தப்பா இருக்கு, ஏதோ தப்பா தோணுது அப்படின்னு நினைச்சிட்டாலே they have all the rights to cancel the meeting. எங்ககிட்ட கேட்கணும்லாம் ஒன்றும் அவசியமே கிடையாது. ஆனா அதையெல்லாம் எதுவுமே செய்யாம அந்த ஹைவேல இருந்து அந்த ஸ்பாட்டுக்கு போலீஸே எங்களை உள்ள கூட்டிட்டு வந்து விட்டு அந்த நாடகம்லாம் இருக்கு பாருங்க. நம்பிட்டேங்க, முழுசா நம்பிட்டேன். அன்னைக்கு இருந்த அந்த கரூர் போலீஸ் பேசும்போது தேங்க்ஸ்லாம் சொன்னேன் அவங்களுக்கு. எனக்கு தெரியாது இப்படி ஒரு నాటకం நடக்கும். తాను కరూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవచ్చని, కానీ అలా చేయకపోవడం వెనుక ఎవరున్నారని, అప్పటి ఘటనకు బాధ్యులు ఎవరంటూ డీఎంకేపై ప్రశ్నలు కురిపించారు. శక్తి மாதிரி ரியல் தாய் மாமன்லாம் கிடையாது, ரியல் தாய் மாமன். எப்படி ரியல் தாய் மாமன். இந்த கொள்ளையை அடிச்சதுனால தான் உங்க கரூர் கம்பெனி ஓனர் ஒருத்தர் எங்க இருக்காருன்னே தெரியாம ஓடு 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 வராம் பாரு வேட்டக்காரன், ஓடினே இருக்கிறாரு. இன்னொருத்தர் ஃபாரின்ல போய் ஒளிஞ்சுக்கிட்டாரு. ஃபாரின் ஸ்டாலின் சார் நினைச்சிட போறீங்க, அவர் இல்ல. எனக்கு எப்பவுமே ஸ்டாலின் சார் மேல ஒரு தனி பாசம் ஒண்ணு உண்டு. அவர் கிடையாது, இவர் வேற. సింగపూర్కి చెకప్కి పోనార్ల அவரு. అంతకుముందు విజయ ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూరు తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే ఉద్యోగ నియామకాలు కేవలం తాత్కాలికం మాత్రమేనని న్యాయస్థానం మెలికిపెట్టింది. భవిష్యత్తులో తుది తీర్పుకు లోబడి ఈ నియామకాలుంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి అనుసరించిన మార్గదర్శకాలేంటి, బాధితుల కుటుంబాలకు ఆ అర్హతలున్నాయా లేదా అనే విషయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును కోర్టు మళ్లీ విచారించే వరకు లబ్ధిదారులకు మొదటి నెల జీతం చెల్లించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.